నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు జి రామ్మోహన్ స్థానిక ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో హిందూ చైతన్యానికి హైందవ శంఖారావం బహిరంగ సభ ద్వారా శ్రీకారం చుట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయాల పరిరక్షణ, సనాతన ధర్మం కోసం దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల ధర్మ పరిరక్షణ కోసం జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతి హిందువు బాధ్యతగా హైందవ శంఖారావానికి తరలివచ్చి చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 5వ తేదీ చలో విజయవాడ గన్నవరం వినాశ్రయం వద్ద కేసరపల్లి లైలా గ్రీన్ మోడస్ వద్ద జరిగే కార్యక్రమానికి మదనపల్లి నుండి బస్సులు, కార్లు, రైళ్ల నుండి వందలాదిగా తరలి వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి రక్షణ మరియు సంరక్షణ కోసం జరుగుతున్న కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి ఈ నాగప్రసాద్ నాయుడు, బజరంగ్ దళ్ ప్రముఖ జె రెడ్డప్ప, సబ్ ప్రముఖ గాంధీ, విహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి సురేష్ బాబు, జిల్లా కోశాధికారి రామ్మూర్తి, హేమనాథ్ సహా కార్యదర్శి వెంకటరమణారెడ్డిలు పాల్గొన్నారు. దేశ రక్షణ కోసము, ఆలయాల పరిరక్షణ కోసము, సనాతన ధర్మం కోసము విశ్వ హిందూ పరిషత్ నిత్యము పనిచేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలలో భాగంగా జనవరి 5న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ నిర్వహిస్తున్నది. విశ్వ హిందూ పరిషత్తు దేశ ధర్మ రక్షణ కోసము, ఆలయాల పరిరక్షణ కోసము ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోంది. స్వాతంత్ర ఉద్యమం తర్వాత మన అయోధ్య ఉద్యమ విధి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ హిందూ బంధువుల ద్వారా అనేక ప్రశంసలు విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నది. అదే క్రమంలో రేపు జనవరి 5న జరగబోయే హైందవ శంఖారావం విజయవంతం చేయాలని చెప్పేసి యావత్ హిందూ బంధువులందరూ కలిసి వస్తున్నారు. మన రాష్ట్ర నలుమూల నుండి లక్షలాదిగా తరలి వచ్చి ఈ హైందవ శంఖారావానికి ప్రతి హిందువుగా ఇది నా బాధ్యత అని గుర్తించి హిందూ యొక్క చైతన్యాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మనం వచ్చేసి మన మదనపల్లి నుంచి 5 బస్సుల ద్వారా గాను, కార్లు 25 కార్లు, రైలు మార్గం ద్వారా వివిధ ప్రయాణాల ద్వారా దాదాపు మదనపల్లి నుంచి 600 మంది హైందవ శంఖారావానికి వెళ్తున్నాము. ఇదే విధంగా ప్రతి మండల కేంద్రం నుండి కూడా లక్షలాదిగా తరలి వచ్చి హైందవ శంఖారావాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రతి హిందువు యొక్క ఇది నా బాధ్యత, నా కర్తవ్యము, ఈ హైందవ శంఖారావానికి తన మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఇది విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది. ఇది కేవలము రాజకీయ సభ కాదండి, ఇది హైందవుల యొక్క శక్తిని చాటే బహిరంగ సభ. ఈ బహిరంగ సభకు భారీగా జనాలు తరలి వచ్చి తన మద్దతు తెలియవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తోంది. జై శ్రీరామ్.